ప్రత్యర్థులకి కంటి మీద కునుకు ఎందుకు ఉండటం లేదో ఈ వీడియోలో మీకు సమాధానం దొరుకుతుంది. లీడర్ నమ్మే ఫిలాసఫీ ఎలా ఉంది, ఫాలో అయ్యే ఫిలాసఫీ ఎలా ఉంది అనేది తెలిస్తే కనుక ఆ నాయకత్వ బలమేంటో అసలు బలమేంటో మీకు అర్థమవుతుంది. మీరు స్టోయిసిజం అనే మాట విన్నారా? ఫిలాసఫీలో వస్తుంది. అంటే యాక్సెప్ట్ ద లైఫ్ యాజ్ ఇట్ ఈజ్, ఎంబ్రేస్ ద పెయిన్ అని చెప్తా ఉంటాడు. అంటే నీకు బాధ కలిగినప్పుడు, నీకు ఓటమి వచ్చినప్పుడు, నీకు సవాలు వచ్చినప్పుడు కుంగిపోవద్దు, బాధపడద్దు, ఏడవద్దు, కౌగిలించుకో, పెయిన్ ని పట్టుకొని నిలబడు. పెయిన్ ఇస్ ద గేట్ కీపర్ ఆఫ్ డెస్టినీ అని చెప్పే ఫిలాసఫీనే స్టోయిసిజం. ఈ స్టోయిసిజం అనే ఫిలాసఫీ వల్ల ఈ స్టోయిసిజం ని నమ్మేవాడికి గుండె ధైర్యం ఉంటుంది, మనోధైర్యం ఎక్కువ. ఈ స్టోయిసిజం ఫాలో అయ్యేవాళ్ళు వెక్కి వేసే సందర్భాలు ఉండవు. వీళ్ళు జనం తన కోసం ఏడవాలని కోరుకోరు. నేను మీకోసం ఉన్నా, మీ కన్నీళ్లు తుడుస్తా అని మాత్రమే చెప్తారు. కష్టాలు ఎదురైనప్పుడు, సవాళ్ళు ఎదురైనప్పుడు, ఛాలెంజెస్ వచ్చినప్పుడు ఫేస్ చేస్తా. చాలా చూసా, ఇంతకు ముందు గెలుపు చూసా, ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, మళ్ళీ గెలుపు రావడం కోసం కొట్లాడతా అని మాత్రమే స్టబన్ గా చెప్పడం అనేది స్టోయిసిజం.